హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను చేపల కూర వండుతున్నాను. ముక్కలైతే అన్నీ కలిపేశాను. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, దానికి కావలసిన చింతపండు, ఇంకా వచ్చేసి ఈరోజు చేపల కూర. నేను చేపల కూరలో అయితే ఎల్లిగడ్డలు చాలా వేస్తానండి. చాలా ఎల్లిగడ్డలు వేస్తాను. నాకు చాలా ఇష్టం. ఈ పోపులో మెంతులు, వాము, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసాను. అవి ఫ్రై అవుతున్నాయి. అక్కడ నేను జొన్న రొట్టెలు కూడా చేసుకున్నాను. ఓకే, మా ముగ్ధంపురం చెరువులో పొద్దున్నే ఎర్లీగా చేపలు అయితే పట్టారు. మా వారు పొద్దున్నే వెళ్ళి తీసుకొచ్చారు. 2 కిలోల చేప ఒక్కటేనండి ఇది. చాలా బాగుంది. ప్రాణంతో ఉన్న చేపనే. బతికిన చేప అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈరోజు మా పాప వస్తుంది. మా పాప వచ్చే ముందు నేనైతే కూర రెడీ చేసి పెట్టుకుంటాను. మా పాప రాగానే తింటుంది. మా కన్నయ్య కోసం కూడా 2 ముక్కలు ఫ్రై చేస్తాను పక్కకి. ఓకే, ఇంకా కొత్తిమీర కట్ చేయలేదు, లాస్ట్ కట్ చేస్తాను. మేము చింతపండులో ఒక టమాటా కూడా పిసికానండి. టమాటా చింతపండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా తీయగా అనిపిస్తుంది సూప్ అయితే. మళ్ళీ చిక్కగా వస్తుంది గ్రేవీ కూడా. ఓకే అండి, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ముక్కలు వేస్తాను. ఇందులో ముక్కలలో అన్నీ కరెక్ట్గా కలిపేశాను. మళ్ళీ పోపులో వేయాల్సిన అవసరం లేదు. ఓకే, చేపల కూర, జొన్న రొట్టెలు. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.